హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ములక్కాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి ఎలా రుచికరంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కారం తీసుకుంటున్నాం అనమాట. కారం అనేది మీకు ఎంత తగ్గట్లుగా అనమాట. 2 గ్లాసులున్నర వేసుకుంటున్నాం మేమైతే కనుక. కాబట్టి మీరు దానికి తగ్గట్టు చేసుకోవాలి. తర్వాత మెంతులు ఆవాలు అనమాట. మెంతులేమో 25 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు అనమాట. మెత్తటి పొడి చేసేసి ఈ విధంగా మీరు ఫస్ట్ వేపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి బాగా మెత్తటి పొడి చేసుకొని జల్లించుకున్న తర్వాత అప్పుడు ఈ కారంలో కలుపుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా అనమాట. మేమైతే సగం గ్లాస్ అనమాట, ఎక్కువ వేయట్లేదు. కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతే కనుక కష్టమైపోద్ది కాబట్టి ఉప్పు మాత్రం మీరు చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసిపోవాలన్నమాట కారంలో. ఆ తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవడం వల్ల రుచికి చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. కలపడంలోనే ఉంటుంది అనమాట. తర్వాత ఏం చేయాలంటే ములక్కాయలను ఫస్ట్ చిన్నగా కట్ చేసుకొని మీరు ఇంట్లోనే ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టిన తర్వాత కొంచెం నూనెలో వేపుకోవాలన్నమాట. వేపిన తర్వాత ఈ విధంగా ఉన్న తర్వాత మీరు కారంలో మనం దాంట్లో వేసేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మీకు పచ్చడి టేస్ట్గా కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే కలపడం కూడా చాలా మంచిగా కలపాలన్నమాట. అప్పుడే మీకు రుచి అనేది చాలా బాగా తెలుస్తుంది. 10 ములక్కాయల వరకు తీసుకున్నాం మేమైతే. తర్వాత 100 గ్రాముల చింతపండుని బాగా నానబెట్టేసి ఈ విధంగా గుజ్జు చూసారు కదా, ఇలా గుజ్జులాగా అయిన తర్వాత మీరు దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. 100 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా పులుసు మరీ చిక్కగా ఉండాలన్నమాట. ఎక్కువ నీళ్ళుగా కాకుండా చిక్కగా ఉంటే రుచికి బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా అంతే మీకు సరిపడా వేసుకోవాలన్నమాట. మీకు కలుస్తుంటేనే తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఆయిల్ని అయితే కనుక కొంచెం వేసుకుంటూ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే కనుక చక్కగా స్టోర్ ఉంటుంది. చక్కగా చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుందన్నమాట. ములక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. రుచి చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ని ఈ విధంగా వేసుకుంటూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఉప్పు కానీ ఏదైనా తగ్గినట్లయితే కనుక ఒకసారి చూసుకొని మళ్ళీ మీరు కావాలనుకుంటే సాల్ట్ కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఏదైనా ఒక దాంట్లోకి తడి లేకుండా ఒక దాంట్లోకి తీసేసుకొని మినిమం ఒక 5 days నుంచి ఒక 1 week వరకు స్టోర్ పెట్టుకోవాలన్నమాట. స్టోర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు బాగా కలుస్తుంది. ముక్కకు బాగా పచ్చడి పట్టిద్ది. మీరు స్టోర్ చేసే దగ్గర దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. కింద ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చడి ఈ విధంగా మొత్తం కూడా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ పోసుకొని నిల్వ ఉంచుకొని 5 days తర్వాత తింటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.